రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. ఎక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాతే అస్సలు చిక్కులు మొదలయ్యాయి. ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కొన్ని మాటలను తప్పుగా చెప్పాడని ఒక లాయర్ కేసు నమోదు చేశాడు. మరి విజయ్ ఏమన్నాడు? ఈవెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది కిషన్ చౌహాన్ ఫిర్యాదు మేరకు కేసు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. రెట్రో ఈవెంట్లో ఆదివాసీలను అవమానించారని కిషన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమిళ నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ ప్రమోషన్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొన్నారు. జ్యోతిక, కార్తికేయన్ సంతానం కలిసి నిర్మించిన పాన్ ఇండియా చిత్రాన్ని కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీ గురువారం విడుదలైంది. ఈ మూవీ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్కి జోడీగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించగా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.